హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఇప్పుడు నేను కర్కాటక రాశి వాళ్ళకి 11 పాయింట్స్ చెప్పబోతున్నాను. ఇది టెరో రీడింగ్ కాదు, ఇది ప్లానెటరీ పొజిషన్ పట్టి రాసిన 11 పాయింట్స్ అన్నమాట. ఈ 11 పాయింట్స్ మీ లైఫ్లో తప్పకుండా జరుగుతాయి. మీరు ఈ 11 పాయింట్స్ మీ లైఫ్లో జరుగుతున్నాయా లేదా అని గమనించండి. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి 2024లో ఈ 11 పాయింట్స్ జరుగుతాయి. ఇవి కొన్ని పాజిటివ్గా ఉంటాయి, కొన్ని నెగిటివ్గా ఉంటాయి. మీ నెగిటివ్ గురించి తెలుసుకోవాలి, అలర్ట్ కావాలి, అందుకే ఇలాగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని వేరే జరుగుతూ ఉంది. అందుకని వాళ్ళకు కొంచెం కష్టకాలమే, అందుకే వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి. మీ మ్యారేజ్ చాలామందికి అంటే సింగిల్స్గా ఉండేవాళ్ళు, మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు చాలా సంబంధాలు చూసి వీళ్ళకి నచ్చితే వాళ్ళకి నచ్చక, వాళ్ళకి నచ్చితే వీళ్ళకి నచ్చక, అట్లాగా జాతకాలు కుదరకుండా, అమ్మాయిలు నచ్చకుండా అబ్బాయిలు నచ్చకుండా ఇట్లా పోతానే ఉంది కదా కర్కాటక రాశి వాళ్ళకి ఒకవేళ ఎలాగో మీరు కష్టపడి ఒక సంబంధం పట్టుకున్నారు, ఎట్లైనా పెళ్లి చేయాలి అంటే గురుబలం లేనప్పుడు పెళ్లి చేయాలని అనుకోవడమే రాంగ్ అనమాట. బలం అనేది ఉండాలి, అప్పుడే మీ మనసుకు నచ్చిన వాళ్ళని మీరు మ్యారేజ్ చేసుకుంటారు. ఆ గురుబలం లేనప్పుడు మీరు ఇట్లా మ్యారేజ్ చేయాలనుకున్నప్పుడు అది ఎంగేజ్మెంట్ అవుతుంది, ఎట్లా కష్టపడి ఎంగేజ్మెంట్ అవుతుంది, కానీ డేట్ ఫిక్స్ అవుతుంది. కానీ ఎందుకో ఏదో ఒక ఆటంకాలు వచ్చి ఈ ఇయర్ మీకు మ్యారేజ్ కాదు. అంటే ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయి, ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇప్పుడు అని ఆటంకాలు వస్తా మ్యారేజ్ ఆగిపోయేదానికి అవకాశం ఉంది. 2024లో మ్యారేజ్ కాదు కర్కాటక రాశి వాళ్ళకి. మ్యారేజ్ అయిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చి, ఆర్గ్యుమెంట్స్ వచ్చి విడిపోయేదానికి అవకాశం ఉంది. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాహు 5th ప్లేస్ 9th ప్లేస్లో సంబంధం లేకుండా ఉండాలి. మీ చార్టులో రాహు 5th and 9th ప్లేస్ని చూడడం కానీ, ఆ ప్లేస్లో ఉండడం కానీ ఉండకూడదు. అట్లా ఉంటే ఇలా జరుగుతుంది, విడిపోవడం అనేది జరుగుతుంది. అందరికీ కాదు, ఈ రాహు ఉండే ప్లేస్మెంట్ బట్టి మాత్రమే అది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, జనవరి, ఫిబ్రవరి, జూలై, నవంబర్లో ఒక బ్యాడ్ పర్సన్తో మీకు అఫైర్ వస్తుంది. వాళ్ళ వల్ల మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మొండిగా మీరు వాళ్ళ వెనక పడతారు, మీకు నమ్మక ద్రోహం ఎదురవుతుంది. వేరే ఏమీ మీకు లభించదు వారి వల్ల, బ్యాడ్ నేమ్ ఒకటే మీకు లభిస్తుంది. అందుకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జనవరి, ఫిబ్రవరి, జూలై, నవంబర్ ఈ 4 monthsలో మీ లైఫ్లోకి వచ్చే వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయండి, అవేర్గా ఉండండి, ఎవరితోనూ అఫైర్లో పడబాకండి. ఓకే. నెంబర్ 3, మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఏప్రిల్ మంత్లో కర్కాటక రాశి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అంటే ట్రై చేసే వాళ్ళకి, ట్రై చేయని వాళ్ళకి కాదు. ఓకే. నెంబర్ 4, మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు ఈ ఇయర్, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతారు. అంటే మీకు ఓవర్ థింకింగ్ అయిపోతుంది. ఇట్లాంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేటప్పుడు మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోవడం బెస్ట్ అనమాట. మీరే నిర్ణయాలు చేయకుండా మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోండి. నెంబర్ 5, ప్రమోషన్ కోసం మీరు చాలా రోజులుగా ట్రై చేస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ రావటం లేదు. ఎక్కువ ఆశ పెట్టుకోకండి, ఈ సంవత్సరం ఆ అవకాశం లేదు. నెంబర్ 6, మీ జాతకంలో రాహు మహర్దశ, శని మహర్దశ జరుగుతూ ఉంటే మ్యారేజ్ అయిన వాళ్ళు విడిపోయే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మార్చ్ ఆర్ మేలో ఇది జరుగుతుంది. మీ జాతకంలో రాహు మహర్దశ, శని మహర్దశ జరుగుతూ ఉంటే మార్చ్ ఆర్ మేలో మీరు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మ్యారేజ్ అయిన వాళ్ళు విడిపోయే అవకాశం ఉంది. నెంబర్ 7, సినీ ఫీల్డ్లో ఉంటే మీకు శుక్ర మహర్దశ జరుగుతూ ఉంటే, శుక్రుడు స్ట్రాంగ్గా ఉంటే మీ జాతకంలో మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. మే మంత్లో ఇది జరుగుతుంది. నెంబర్ 8, మీ లైఫ్లో ఒక వ్యక్తి వల్ల మీకు ఆల్రెడీ నమ్మక ద్రోహం ఎదురయ్యింది, కానీ ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. సెకండ్ ఛాన్స్ మీరు ఇస్తారు, మళ్ళీ ఆ వ్యక్తి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోతారు. ఒకే వ్యక్తిని మీరు నమ్ముతూ ఉంటారు, 1 or 2 or 3 times నమ్మి ఆ వ్యక్తి వల్ల మీరు మోసపోవడం జరుగుతుంది ఈ ఇయర్. నెంబర్ 9, జూన్ మంత్లో మీకు శని మహర్దశ జరుగుతూ ఉంటే తప్పకుండా సొంత ఇల్లు కొనుక్కుంటారు. నెంబర్ 10, మార్చ్, నవంబర్లో రాజకీయాల్లో ఉండేవారికి మీ కెరియర్లో మీకు ఆటంకాలు వస్తాయి, లేదా మీ కెరియర్ అంతటితో ఆగిపోతుంది, ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. మీకు రాహు మహర్దశలో శని జరుగుతుంటే ఈ విధంగా జరుగుతుంది. అందరికీ కాదు, రాహు మహర్దశలో శని అంతర్దశ ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి రాజకీయ జీవితంలో ఫుల్ స్టాప్ వస్తుంది. ఓకే. నెంబర్ 11, మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా
మీరు అనుకోకపోయినా ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ మీ లైఫ్లోకి వస్తుంది. అది మీ బలహీనత అవుతుంది. ఇది ఆగస్ట్ సెప్టెంబర్లో జరుగుతుంది. 11 పాయింట్స్ ఇవి కర్కాటక రాశి వాళ్ళకి. స్టూడెంట్స్ బీ కేర్ఫుల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ ఫ్యామిలీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. ఎందుకంటే లైఫ్ లాంగ్ మీతో ఉండేది మీ ఫ్యామిలీనే. అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎప్పుడు ఫ్యామిలీకే ఇవ్వాలి. తర్వాతే థర్డ్ పర్సన్స్. అందరు ఒక ఫ్రెండ్షిప్ లాగా పెట్టుకోండి చాలా, అంతకంటే ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ అంతా వద్దు, దానివల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ క్యాన్సర్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఇది మ్యాచ్ అయితే మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.